లిక్కర్ కేసులో కేజ్రీవాల్ విడుదలవుతారా? ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా సీబీఐ కోర్టులో కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు కేజ్రీవాల్ కి వచ్చిన మధ్యంతర బెయిల్ తో కవిత బెయిల్ కు లైన్ క్లియర్ అవుతుందా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత సీబీఐ కేసు విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. అప్పుడైనా కవితకు ఊరట లభిస్తుందా అన్నది తేలాల్సింది. సీబీఐ కోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ విడుదల అవుతారా లేదా అన్నది ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా సీబీఐ కోర్టులో కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా రాదా అన్న టెన్షన్ అయితే నెలకొంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? నిజంగా కేజ్రీవాల్ పరిస్థితి కొంత గందరగోళంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఈడీతో పాటు సిబిఐ కూడా విచారిస్తుంది. అయితే అందులో భాగంగానే మొదట అంటే కేజ్రీవాల్ ను ఏప్రిల్ 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత గత నెలలో అంటే ఎప్పుడైతే జూన్ 25వ తేదీన కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. సో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినటువంటి అంశానికి సంబంధించి మాత్రమే, అంటే ఈడీ కేసులో మాత్రమే కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ లభించింది. సో ఇప్పుడు సిబిఐ కేసులో కూడా బెయిల్ లభిస్తేనే కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గత 2 రోజుల క్రితమే కేజ్రీవాల్ పైన సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్ ను పరిగణలోకి కూడా తీసుకుంటున్నట్టు ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకున్నట్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. దానిపైన విచారణ కూడా జరగాల్సి ఉంది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి విచారణ మొదలైంది. అయితే వచ్చే వారానికి ఆ కేసును వాయిదా కూడా వేశారు. సో అప్పటి వరకు జైల్లోనే కేజ్రీవాల్ ఉంటారని కూడా స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా కూడా కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొదటి నుంచి చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తర్వాత తన అరెస్టును సవాలు చేస్తూ వెంటనే అదే రోజు రాత్రి అంటే ఏప్రిల్ 21వ తేదీన అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏదైతే కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి అడ్వకేట్స్. కానీ ట్రయల్ కోర్టుకే మీరు వెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయడంతో మళ్ళీ ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కేజ్రీవాల్ ఏదైతే అరెస్టును ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర చాలా కీలకం. అందుకోసమే ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా అతన్ని విచారణ జరిపేందుకు తమ కస్టడీకి కూడా ఇవ్వాలని చెప్పి ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. సో దాని అనుగుణంగానే 10 రోజుల పాటు ఈడీకి విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తిహార్ జైలుకు పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక అప్పటి నుంచి కేజ్రీవాల్ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు బెయిల్ కోసం. అంటే తాను ఒక రాష్ట్రానికి అంటే దేశ రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీకి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను, తనపై రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారు, ఇక్కడెక్కడ కూడా కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు లేవు, ఇవన్నీ కూడా కావాలని క్రియేట్ చేశారు. అంతేకాదు ఏదైతే సెక్షన్ 19 కావచ్చు, మరో సెక్షన్ 45 కావచ్చు, వీటి విషయంలో ఖచ్చితంగా పునరాలోచించాలి, లేదంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తాను పూర్తి స్థాయిలో విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా కోర్టు ముందు తన న్యాయవాదుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. అంతేకాదు తన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో సైతం ఇబ్బందికరంగా ఉంది, తనకు బెయిల్ కావాలని చెప్పి ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో కూడా కేజ్రీవాల్ కు రిలీఫ్ దక్కలేదు. చివరగా గత మే నెల అంటే ఏదైతే సుప్రీంకోర్టుకు ఎండాకాలం సెలవులు రావడానికి ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. మే 17న ఈ కేసును రిజర్వ్ చేశారు. సో ఈ రోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఆ తీర్పును వెలువరించినటువంటి క్రమంలో మొదట ఏదైతే కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ముఖ్యమంత్రిగా లేదంటే ప్రజలు ఏ విధంగానైతే ఆయన ముఖ్యమంత్రి చేశారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు మధ్యంతర బెయిల్ ఇస్తూనే మరోవైపు కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనని అరెస్ట్ చేయడం, దాంతోపాటు తనని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం, ఈ 2 అంశాలను కూడా తను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ 2 అంశాలలో కూడా విస్తృతంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. పిఎంఎల్ఏ చట్టాలకు సంబంధించి ఈడీకి ఉన్నటువంటి పరిమితులేంటి, వాళ్ళు అరెస్టు చేయొచ్చా లేదంటే విచారణ జరిపితే సరిపోతుందా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా
విస్తృత ధర్మాసనం ఖచ్చితంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందంటూ ఇప్పుడు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇస్తూనే కొన్ని షరతులతో విస్తృత ధర్మాసనానికి కూడా బదిలీ చేశారు. అంటే విస్తృత ధర్మాసనం ఇప్పుడు ఇంతకీ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది కరెక్టా కాదా అనే విషయం పైన వాళ్ళు విచారణ జరపబోతున్నారు. సో దానికి కొంత సమయం పడుతుంది. అయితే ఈలోగా కేజ్రీవాల్కు కొన్ని కండిషన్స్ పెట్టారు. తను ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి సెక్రటరియట్కు వెళ్ళొద్దు, సీఎం కార్యాలయానికి వెళ్ళొద్దు, అంతేకాదు ఏ ఫైల్ పడితే ఆ ఫైల్ పైన సంతకం చేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫైల్ పైన సంతకం చేయాల్సిందే అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఫైల్ పైన మాత్రమే సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక మరోపక్క ఏ కేసులోనైనా సరే కీలకమైనటువంటి అంశం సాక్షులను కానీ ఈ కేసులో ఉన్నటువంటి నిందితులను కానీ కలవద్దు, వాళ్ళను ఎటువంటి ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయొద్దనే విషయం కూడా స్పష్టం చేశారు. ఇక మరోపక్క ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ను కూడా పరిశీలించదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది షరతుల ద్వారా సుప్రీంకోర్టు. ఇక అయితే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కేజ్రీవాల్ ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. వాస్తవానికి అందరూ అనుకుంటారు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేసింది, ఇక తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు వస్తారని. కానీ ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇదే కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును సిబిఐ కూడా చేస్తుంది. సో సిబిఐ ఎప్పుడైతే జూన్ 25న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవైపు అంటే ఏదైతే విచారణ కొనసాగిస్తూనే ఉంది. సో ఇప్పుడు ఆ సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్కు బెయిల్ రావాలి. సో ఈ రెండు కేసుల్లో బెయిల్ వస్తేనే తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్